ఒకసారి మీరు పిల్లలు ఎక్కడైతే పైన ఇంటి గోడల మీద కొన్ని బొమ్మలు గీశారు కదా, ఒకసారి సైకియాట్రిస్ట్ గారు సాహితీ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైవ్లో. ఆమె కూడా చూస్తారు, అంటే పిల్లల సైకాలజీ ఏంటి, వాళ్ళు ఇంటెలిజెంట్సా లేకపోతే నిజంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందో అనేది చూద్దాం. ఒకసారి మీ పైకి వెళ్ళి వాళ్ళు గీసిన బొమ్మల గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈలోపు నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. సాహితీ గారు మీరు విన్నారు కదా? సేమ్ ఇన్సిడెంట్ అండి, పక్క బ్లాకులు. సహస్ర రెసిడెన్సీ, సహస్ర మహేష్ హైట్స్, ఒకే బిల్డర్ కట్టాడు, ఒకే పేరుతో ఉన్నాయి. సేమ్ అప్పుడు 8 నెలల క్రితం ఇన్సిడెంట్ సెకండ్ ఫ్లోర్లో జరిగింది, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సెకండ్ ఫ్లోర్లో జరిగింది. అప్పుడు ఆ ఘటనలో 2 మగబిడ్డల్ని తండ్రి చంపాడు, కాకపోతే దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. ఇక్కడ సేమ్ 2 మగబిడ్డల్ని తల్లి కత్తితో నరికి చంపి తాను తర్వాత సూసైడ్ చేసుకుంది. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను స్టార్టింగ్, ఆ ఇన్సిడెంట్ ప్రభావం అనేది ఈ తల్లి మనసులో ఉండుంటుందా అని. ఉంటుందండి. అంటే when they are planning to attempt a suicide, when they are planning to attempt a homicide, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇలా చెక్ చేసుకున్నప్పుడు గూగుల్లో అది చెక్ చేసినప్పుడు గూగుల్ హౌ టు డూ సూసైడ్ అట్లాగే ఏమైనా చెక్ చేసినప్పుడు గూగుల్ ఫస్ట్ సూసైడ్ హెల్ప్ లైన్ నెంబర్స్ని, ప్రివెన్షన్ నెంబర్స్ అన్ని మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా ఎవరన్నా చేస్తున్నప్పుడు అవి మనకి అట్లాగా వీళ్ళు ఎప్పుడైనా ఇలా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సూసైడ్, వాళ్ళు ఎలా చేశారు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే హ్యాడ్, మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ప్రాబ్లమ్స్ వాళ్ళలాగా మనకి కూడా సాల్వ్ కావా, ఇదే బెస్ట్ సొల్యూషనా అని ఆలోచించుకుంటూ ఉండడం అట్లా ఉంటుంది. ఓకే, అంటే ఈ నరికి చంపటం అనే ఆలోచన నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన పటాన్చేరులో చూస్తే పెరుగన్నంలో విషం కలిపి చంపింది. విజయవాడలో ఒక డాక్టరు ఆ పిల్లలిద్దరికి కూడా ఇంజెక్షన్ చేసి చంపాడు. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెంకటేష్ కూడా పిల్లలిద్దరిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. కానీ ఈమె రక్తం కళ్ళ చూసింది, బిడ్డల్ని కత్తిపెట్టి నరుకుతూ ఉంటే ఒక భయంకరమైన క్రిమినల్స్ కూడా అంత దారుణంగా నరకడు, అలా నరికింది. దట్టు ఎప్పుడైతే నరికిన తర్వాత గాయాలతో అల్లాడిపోతూ పిల్లలిద్దరూ నేల మీద పడి రక్తంలో కొట్టుకుంటూ ఉన్నారు, చేతులతో కాళ్ళతో పాపం ఆ కొట్టుకుంటున్న ఆనవాళ్ళు, ఆ బ్లడ్ అంతా కూడా గదంతా చిందిన దృశ్యాలన్నీ కూడా చూసాం. అలా చూస్తున్నప్పుడు ఈ తల్లికి బాధ అనిపించదా అని, ఆ మూడ్లో ఇంకేమీ ఏ ఫీలింగ్స్ ఉండవా? ఏ ఫీలింగ్స్ ఉండవు, గిల్టీ ఫీలింగ్ ఉండదు. నేను తప్పు చేశాను, అయ్యో నా పిల్లల్ని నేను ఇలా హతమార్చాను అన్న ఫీలింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళు సైకోటిక్గా ఉన్నప్పుడు, వాళ్ళు క్రిమినల్గా అయినప్పుడు. సో అట్లాంటి ఫీలింగ్స్ ఉండవు. ఓకే వీళ్ళని నేను చేయాలనుకున్నది ఇది, నేను ఇది చేసేసాను, ఇప్పుడు నెక్స్ట్ నేను చనిపోవాలి, ఇప్పుడు నేను చనిపోతాను, అలాగే ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. ఇక్కడ మీకు తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంత అనిపిస్తుంది నా వరకు. అంటే మీకు ఏమనిపిస్తుంది ఏంటంటే, ఈ తేజస్విని రెడ్డి తల్లిదండ్రులు, నెక్స్ట్ ఈ హస్బెండ్స్ ఇన్లాస్, హస్బెండ్స్ పేరెంట్స్, నెక్స్ట్ ఈ తేజస్విని రెడ్డి తల్లిదండ్రులు వాళ్ళు ఐడెంటిఫై చేసి కొంచెం ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ఉందని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఈమెతో పాటు ఉండడము అట్లా చేసి నెక్స్ట్ ఈమెకి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏమైనా జరుగుంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ జరుగుండేవి. అసలు ఇవంత వరకు అనవసరం అండి. ఫ్యామిలీ పేరెంటల్ లెవెల్ వరకు అనవసరం. హస్బెండ్ ఏం చేస్తున్నారు, హస్బెండ్ ట్రీట్మెంట్ 100% హస్బెండ్ ఏం చేస్తున్నారు, హస్బెండ్ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు కదా. పైగా బిఫోర్ ఆవిడకి విడాకులు అయినాయండి, మొదట ఒక భర్తను పెళ్లి చేసుకుంది. సో ఏ కారణాలు ఆల్రెడీ ఒకసారి డివోర్స్ అది అయినప్పుడు ఈ గర్ల్స్ పేరెంట్స్, ఈ తేజస్విని రెడ్డి పేరెంట్స్ చాలా కేర్ తీసుకోవాలి. అవునండి, వాళ్ళు ఎప్పుడు కేర్ తీసుకోకపోతే నడుస్తుంది. ఈ హస్బెండ్ ఏమైనా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉంటే, మాకు అండి పేషెంట్ వస్తే గర్ల్స్ పేరెంట్స్ వస్తారు, హస్బెండ్ వస్తాడు, అట్లా అందరూ ఉంటారు. పోనీ వాళ్ళు ఎవరు రాలేని సిచ్యుయేషన్ లో ఉంటే ఈమెను అడ్మిట్ చేసినా ట్రీట్మెంట్ ఇస్తాను. అసలు ఎక్కడ ఏం ఐడెంటిఫికేషన్ జరగలేదు, ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అసలు. నెక్స్ట్ అట్లాగా ఆమెను అలా ఆమెని పిల్లలతో వదిలేసేసారు అని అంటే, ఆమెను అంత ట్రస్ట్ చేశారు, వాళ్ళు లైట్ తీసుకున్నారు ఆమె సిచ్యుయేషన్ ని. చేయదు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, 2 మగబిడ్డలు, ఏ క్లాస్ చదువుతున్నారు అనేది పూర్తిగా ఐడియా లేదు, కానీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ ఇంటి గోడల మీద కొన్ని బొమ్మలు గీశారండి. ఆ బొమ్మల్ని ఒకసారి చూస్తే ఆ పిల్లల ఎంత స్మార్ట్ అనేది మనకు అర్థమవుతుందండి. ఒకసారి సుజాత చూపిస్తుంది, వాళ్ళ ఇంటి గోడల మీద, ఎదురింటి గోడల మీద కూడా గీసినట్టున్నారు. ఒకసారి సుజాత.
నేను ఎలా చూడాలి? అశోక్, తేజస్విని పెద్ద కుమారుడు ఆశీష్ రెడ్డి గీసినటువంటి చిత్రాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొదట మీకు నేను చూపించబోయేటటువంటి ఈ గేట్, అంటే తేజస్విని ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంటి హౌస్ గేట్, మనకి ఇక్కడ అన్ని పూలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఇదే గేట్ని యాస్టీస్గా డ్రా రూపంలో ఆశీష్ రెడ్డి, అంటే తేజస్విని పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో, సేమ్ మీకు ఇప్పుడు చూపించినటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ని కూడా ఇక్కడ గీసినటువంటి చిత్రం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దాని మీద ట్యాంక్ వాటర్ అని చెప్పేసి రాశాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో కొంచెం వాటర్ షార్టేజ్ ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడిన పర్సన్ కూడా చెప్పాడు. బట్ అన్నిటిని పిల్లలు గమనిస్తారు. అయితే ఈ ట్యాంక్ వాటర్ ఏదైతే ఉందో ఇంట్లోకి ఎలా వెళ్తుంది అనేది కూడా ఆరో మార్క్స్ వేసి చూపించాడు పెద్ద కుమారుడు తేజస్విని. మరోవైపు ఇండియా ఈజ్ నెంబర్ 1 అంటూ తన గోడల మీద రాసినటువంటివి కూడా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి కెమెరామ్యాన్ నరసింహ చూపించే ప్రయత్నం చేస్తాడు. ట్యాంక్ వాటర్ ఇండియా నెంబర్ 1, దిస్ ఈజ్ రాంగ్ అంటే ఆ చిత్రం మీరు ఒకసారి చాలా క్లియర్గా చూడండి. వాటర్ ట్యాంక్ అంటే ఏదైతే వస్తుందో దాన్నంతా కూడా సంపులో నింపడం అనేది దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి రాస్తున్నాడు. ఇండియా నెంబర్ 1 అని చెప్పి కూడా ఇక్కడ రాసినటువంటి విజువల్స్ మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అంటే తను చెప్పేది ఏంటి అంటే వాటర్ షార్టేజ్ ఉంది, ఆ వాటర్ అనేది ఇక్కడికి ట్యాంక్స్ రూపంలో తీసుకొస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత ట్యాంకర్లో నుంచి సంపులోకి వాటర్ నిండిన వాటిని కూడా తను ఎలా నిండుతుంది, ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని చెప్తున్నాడు. మరోవైపు ఇంకొక బొమ్మ వేసి అది 100 అని చెప్పేసి దాని మీద చేశాడు. దాన్ని లింకప్ చేస్తూ ఈ వాటర్ ట్యాంక్ని లింకప్ చేస్తూ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏదైతే ఉంటుందో వాటర్ని నింపే సంపు దీన్ని కూడా లింక్ చేస్తూ ఇలా బొమ్మలు గీసుకుంటూ పక్కనే ఉన్నటువంటి ఇంటి గేట్కి సంబంధించినటువంటి విజువల్ని ఆ చిత్రాన్ని కూడా చాలా క్లియర్గా తను రాసినటువంటివి కనిపిస్తున్నాయి. అంటే ఆ బాబు ఆశీష్ రెడ్డి చాలా క్లవర్ స్టూడెంటు. తను ప్రతిసారి కూడా ఇలాంటి డ్రాయింగ్స్ వేయడంతో పాటు ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తాడు ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మీరు ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది తను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటి అని. తను 11 సంవత్సరాలైనప్పటికీ కూడా తను జరిగేటువంటి చుట్టుపక్కల జరిగే వాటన్నిటినీ కూడా తను ఓన్ చేసుకొని ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు గోడల మీద ఇలా ఫొటోస్ వేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. అసలుకి తేజస్విని ఎందుకు పిల్లల్ని చంపింది, తన మెంటల్ కండిషన్ కొంతవరకు బాగోలేదు, తనకి కౌన్సిల్ చేయాలి అని నిర్ణయించుకున్న ప్రతిసారి కూడా నేను పిచ్చిదాన్నా నన్ను పిచ్చిదానిలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అంటూ తనకి తనే చాలా ఫీల్ అయ్యేదని కూడా చెప్పారు. ప్రస్తుతానికి గోడల మీద ఏవైతే డ్రా గీశాడో వాటన్నిటినీ కూడా చూసి అసలుకి ఇంత టాలెంటెడ్ పర్సన్, ఇంత రాత్రి వాళ్ళమ్మ చంపేస్తుంది నిన్న సాయంత్రం అని తెలిసినప్పుడు కూడా తను పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ తనను కాపాడుకోలేకపోయాడు, తన తమ్ముడిని కూడా